రైట్ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్ కు వైఎస్ఆర్ పేరు తొలగించాలి అనంటూ టీఎన్ఎస్ఎఫ్ నేతలు వీసీకి వినతి పత్రం ఇవ్వడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో కాలేజ్ కు వైఎస్ఆర్ పేరును పునరుద్ధరించాలి అనంటూ వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వైసీపీ నేత అంబటి మురళి యూనివర్సిటీ వద్దకు వచ్చారు. మురళి రాకను గమనించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆయన్ని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. వైసీపీ కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా ఆవరణ అంతా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అక్కడ ఇరు వర్గాలను అదుపు చేసేందుకు రంగప్రవేశం చేశారు. ఆందోళనల తర్వాత వీసీకి వినతి పత్రాన్ని ఇచ్చారు అంబటి మురళి. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్ చేసిన తీర్మానం రాజశేఖర రెడ్డి గారి పేరు అయితే టీఎన్ఎస్ఎఫ్ కూడా ఒక రిప్రజెంటేషన్ రెండవ రోజే తీసేయడం అనేది చట్టరీత్యా నేరం. అధికారులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీన్ని మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు చట్టరీత్యా ఏముందో అలా యాక్ట్ చేయండి, కానీ ఒకరోజు వాళ్ళ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ కానీ రెండో రోజు వచ్చి కొట్టేటువంటి ఒక్కరోజు కాదు 10-15 రిప్రజెంటేషన్ ఏదైనా కానీ మీరు అధికారిక ఉత్తర్వులు లేకుండా అలా చేయొద్దు అనేది మా భావన. అందుకని మీరు యాజిటీజ్గా వారి పేరు పెట్టండి. చట్టరీత్యా మీరు చేయాల్సింది మీకు వచ్చిన రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేయండి. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు జిల్లానే పెట్టారు. మాకేం పార్టీ భేదాలు ఏం లేవు. వీరి ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రి వారు అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ కళాశాలకి మీ యూనివర్సిటీకి సరైనటువంటి కాలేజీలు లేని సమయంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు. వారి పేరు పెట్టడం ధర్మం అని ఆ రోజు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్ చేసిన తీర్మానం ప్రకారమే పెట్టారు, కానీ ఊరికే పెట్టలేదు. అలాంటి తీర్మానాలు చర్చలు ఏమీ లేకుండా పెట్టింది అది కాదు. అదే మీ రిజల్యూషన్ కాపీనే మీకు నేను ఇస్తున్నాను. పెట్టింది ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇదిగోండి సార్, నేను క్లియర్గా రిజాల్వ్ ద రీనేమ్ ANU College of Engineering and Technology as Dr. Y.S. Rajasekhar Reddy College of Engineering and Technology, Acharya Nagarjuna University. Minutes of the meeting of the Executive Council, Extraordinary 6/2009, held on 5/9/2009 at 5 p.m. at Campus Office of the Vice Chancellor of Guntur. Members present by Haragopal Reddy, Vijayanna Rao, Brahmanandam, Ramesh Babu, శామ్యూలు, సుబ్రహ్మణ్యం, గోగినేని కనకయ్య, నాగిరెడ్డి, ఆర్కే మూర్తి, హరి, అనిల్ కుమార్ వీళ్ళు పాస్ చేసిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్ చేసిన తీర్మానం కాపీ ప్రతిని మీకు నేను ఇస్తున్నాను. దీనికి విరుద్ధంగా మీరు కొట్టేయటం అంటే ఇంకా చట్టాలు న్యాయాలు లేకపోతే కాలం అంతా ఒక రకంగా ఉండదు. దీనికి ఖచ్చితంగా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. పొలిటీషియన్స్ ఎవరైనా మాలాంటి వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, తెలుగుదేశం వారికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ అధికారులు ప్రొసీజర్ని ఫాలో కాకుండా మీరు డిగ్రీ కూడా ఇవ్వలేదు. ఎగ్జామ్ రాయకోకుండా కరెక్షన్ చేయకుండా డిగ్రీ ఇవ్వగలరా? డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్ ఎంతో ఇది కూడా అలాంటిదని మేము భావిస్తున్నాం. కానీ మీరు ప్రభుత్వానికి పంపి ప్రొసీజర్ ప్రకారం మీరు వ్యవహరించాల్సిన అవసరం మీ భుజస్కంధాల మీద ఉందని మేము గుర్తు చేయడానికి వచ్చాం. రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి పంపండి. మీరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఏం తీర్మానం చేస్తారో మేము ఛాలెంజ్ చేస్తాం, దాన్ని లీగల్గా ఛాలెంజ్ చేస్తాం, దానికి చేస్తాం. సో అందువల్ల మీరు మాత్రం అట్లా ఇంపార్షియల్గా ఉండమని మమ్మల్ని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. రైట్, మా ప్రతినిధి మణికుమార్ అందుబాటులో ఉన్నారు. మణికుమార్, వీసీకి వినతి పత్రాన్ని ఇచ్చారు అంబటి మురళి. అలాగే టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు కూడా పేరును తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటిలోగా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? సుమతి, గుంటూరు జిల్లా గుంటూరు చినకాకంత నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుందని చెప్పాలి. గత కొన్ని రోజుల క్రితం టీఎన్ఎస్ఎఫ్ కు చెందిన కొంతమంది నేతలు ఏదైతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును పెట్టారు. అయితే నేపథ్యంలో ఆ పేరును తొలగించాలంటూ కూడా టీఎన్ఎస్ఎఫ్ చెందిన కొంతమంది నేతలు వీసీకి వినతిపత్రం అందజేసి నేపథ్యంలో యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కూడా ఆ పేరును తొలగించే ప్రక్రియ కూడా చేపట్టారు. ఈ విషయం తెలిసినటువంటి కార్యకర్తలతో కలిసి వీసీకి మరొక వినతి పత్రం అందించేందుకు ఈ రోజు నాగార్జున. మణికుమార్, దీనిపైన మళ్ళీ కమిటీ కూర్చుంటుందా? దీనిపైన మళ్ళీ ఆల్రెడీ టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు తీసేయమని, ఇటు అంబటి మురళి అలాంటి వాళ్ళు పెట్టాలి అని చెప్తున్నారు. దీనిపైన నిపుణులు ఏం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు?
ఎస్ మనం చూసాము. అంబటి మురళి కూడా ఆయన కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే అధికారిక ప్రకటన లేకుండా కమిటీలో చర్చించకుండా ఏ విధంగా పేరును తొలగిస్తారు, గతంలో తాము అధికారులు ఉన్నప్పుడు ఈ విధంగా మేము చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారో దీనికి ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారిక ప్రకటన లేకుండా ఏ విధంగా ఇట్లా చేస్తారు, దీన్ని అవసరమైతే మేము చట్టపరంగా కూడా ఎదుర్కొంటాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీని మీద మరి యూనివర్సిటీకి సంబంధించి కమిటీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, అంటే పేరును అలాగే ఉంచుతారా, లేదంటే ఆ పేరును పునరుద్ధరిస్తారా, లేదంటే మరో పేరును అక్కడ పెడతారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అంశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అంబటి మురళి అయితే వీసీకు వినతి పత్రం అందజేశారు. ఆ పేరును వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఆ కాలేజీకు అలాగే ఉంచాలి, యథావిధంగా పునరుద్ధరించాలంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. దీంట్లో ఎటువంటి మార్పులు ఉన్నప్పటికీ కూడా ఉంటే గనక తాము ఖచ్చితంగా లీగల్ కూడా వెళ్తామని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మణికుమార్, అక్కడ చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు ఏంటి? ఉంచాలా తీసేయాలా? ఈ గొడవల మధ్యలో యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. ఎస్, వాస్తవానికి యూనివర్సిటీలో ఎట్లాంటి గొడవలకు తావు లేకుండా చూస్తారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఎట్లాంటి గొడవలు ఎక్కడ కూడా తావు లేకుండా అటు అధికారులు అంతా కూడా చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ సంబంధించి గతంలో కూడా ఎట్లాంటి కొన్ని గొడవలు పొలిటికల్ గా కూడా గొడవలు జరగటం, దానికి అది విద్యార్థుల చదువు మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అటు తల్లిదండ్రులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇట్లాంటి గొడవలు యూనివర్సిటీ లోపలికి తీసుకురాకూడదు, ఖచ్చితంగా ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అధికారులతో అటు వీసీతో కానీ లేదంటే కమిటీలతో మాట్లాడుకొని దాని మీద నిర్ణయం తీసుకోవాలి. సామరస్యంగా ఎట్లాంటి వాటిలో ముందుకెళ్లాలి, కానీ ఈ విధంగా ఘర్షణలకు దిగటం కరెక్ట్ కాదంటూ కూడా అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇది ఈ విధంగా గొడవలు జరిగితే ఖచ్చితంగా స్టూడెంట్స్ రైట్ మణికుమార్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్ పేరుని పెట్టాలని ఒక వర్గం, లేదు తీసేయాలంటూ మరో వర్గం అక్కడ నినాదాలు చేసుకుంటూ ఆందోళన కూడా చేపట్టాయి. అయితే వీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం